సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. కాకినాడలోని కోకిల సెంటర్ నుంచి గుడారిగుంట అంబేద్కర్ సెంటర్ వరకు ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, బ్రాండ్ అంబాసిడర్ ఏపీజే విను, అధికారులు, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల డ్రైనేజీలు మూసుకుపోయి వర్షాకాలంలో నీటి నిల్వలు, అర్బన్ ఫ్లడింగ్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని, రోడ్లు, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించిన అనంతరం ఆగస్టు 16 నుంచి నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజున ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఇప్పుడు మనం శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేసే క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మనకు ఎన్జిటి నామ్స్ ప్రకారంగా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం కోసము మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. కానీ ఈ ఎస్యూపీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన గౌరవ కమిషనర్ గారు కానీ, గౌరవ విన్ను గారు కానీ చెప్పినట్లుగా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పబ్లిక్ ఎవరైతే, కాకినాడ సిటీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కనుక మనం అరికట్టుకోగలిగితే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించే కార్యక్రమం మీరు చేపట్టాలి. దానికోసం మేము ఇక నుంచి ఒక ప్రణాళిక మేము చేసుకొని దాని ప్రకారంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా మా గౌరవ కమిషనర్ గారు ఎన్ఫోర్స్మెంట్కి కూడా, అదే జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక నుంచి ఎన్ఫోర్స్మెంట్ దిశగా కూడా మేము వెళ్తాం. కాబట్టి ముందు మీరు అవగాహన కల్పించుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని సక్రమైన రీతిలో మనం డిస్పోజ్ చేసుకోవాలి. తర్వాత యూసేజ్ని అరికట్టాలనేది ఉద్దేశము. మనం సాధ్యమైనంత వరకు రేపు ఆగస్టు 15 లోపు మనము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఆగస్టు 15న మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఆగస్టు 16 నుంచి కూడా మన కాకినాడ సిటీని స్వచ్ఛ కాకినాడ కింద మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత కాకినాడగా మనం రూపొందించుకోవడానికి మన వంతు కృషిగా మనం చేయాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపీజే విను, సైకాలజిస్ట్, అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్ ఫర్ కాకినాడ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ. ఈరోజు అద్భుతమైన ప్రోగ్రాం చూసాం మన కాకినాడలో. మన కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కలిసి, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేశారు. ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తూ ఉంటాం. ఇది చెప్పడం వరకే కాకుండా అది మనం ఆచరించాలి. ఈరోజు మనం మున్సిపాలిటీ కంప్లైంట్స్ చాలా పెడుతూ ఉంటాం. రోడ్డు నీట్గా లేదు, ఆ డ్రైన్స్ తీయట్లేదు. డ్రైన్స్లో ఏమి వెళ్ళాలండి? వాటర్ వెళ్ళాలి. కాకపోతే దాంట్లో ఏముంటుందండి? మన మూట కట్టిన ప్లాస్టిక్ కబోర్స్ వేస్ట్ ఉంటుంది. సో ఎందుకు అలా ఉంటుంది? మన వీధిలో బండి వచ్చినప్పటికీ మనం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనం టైంకి లేవలేదు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. మనకి సౌలభ్యం ఏంటంటే మూట కట్టి పైనుంచి, అపార్ట్మెంట్ పైనుంచో లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచో ఓపెన్ ఫీల్డ్స్ కింద గ్రౌండ్స్లోకి వదిలేయడం, అది ఒక రీజన్. ఇంకో డ్రైన్స్ చోక్ చేస్తే అదేం చెప్తాం? అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుందని చెప్తాం. ఈ అన్నింటికి కారకులు మనమే. మున్సిపాలిటీ చాలా 100% వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, రోడ్స్ క్లీన్ చేస్తున్నారు. మీరే చూడండి, ప్రతి రోడ్డు క్లీన్గా ఉంటుంది. ఒక 9 o'clock తర్వాత మన యాక్టివిటీ మొదలుపెట్టి మనం వేస్ట్ చేయడం మొదలు పెడుతున్నాం. దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఎందుకు వాడొద్దని చెప్తున్నా అంటే, పేపర్ కప్స్ మంచిది మిన్నా అని చెప్తుంటారు. పేపర్ కప్స్లో కూడా ప్లాస్టిక్ ఉంది. సో కుదిరినంత వరకు మన ఓల్డ్ ట్రెడిషనల్ కప్సే వాడదాం. పెళ్ళిళ్ళు, పేరెంటాలు జరిగేటప్పుడు ఈరోజు అరిటాక్ ఎందుకు వాడట్లేదు చెప్పండి? అరిటాక్ వాడదాం, ఇస్త్రాకు వాడదాం. మనం ఒక షాప్కి వెళ్ళి వాడు ప్లాస్టిక్ కవర్లు కట్టినప్పుడు కట్టొద్దని చెప్పండి. యూ హ్యావ్ ఆల్ ద రైట్. సో అలా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. వీల్ డూ ఏ గ్రేట్ థింగ్ ఇన్ కాకినాడ అండి. మన కాకినాడ నుంచి మొదలు పెడతాను. నేను కమిషనర్ గారిని, ఏడీసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
మీరు చేసే ఎఫర్ట్స్కి ఫలితం కావాలంటే లెట్స్ ఇంప్లిమెంట్ ఫైన్ అండి. అవేర్నెస్ చేస్తున్నాం ఎనఫ్, జస్ట్ ఫైన్ కూడా వెళ్తే మంచిదని నా కోరిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోకిలా సెంటర్ దగ్గర నుంచి మొదలయ్యి మన అంబేద్కర్ జంక్షన్ దగ్గర సెంటర్ వరకు కూడా ఈరోజు ఒక పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధించిన సంకల్పంతో మనంతా కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి పెద్దలు విని గారు, ఇతర సంఘ నాయకులు పెద్దలు, అదేవిధంగా ఎంహెచ్ఓ గారు, ఏడీసీ గారు, శానిటరీ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఉపయోగించడం వల్ల వాళ్ళు తెలియకుండానే క్యాన్సర్ అనే వ్యాధికి బలైపోతున్నారు. అంటే చాలామందికి ఇది తెలియదు. ఏదో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కదా, ఆ వాటర్ బాటిల్ సమయంలో తాగేసి పక్క వేయడం మనకేమీ కాదు అనుకుంటున్నారు. కానీ ఇది ఎంత ప్రమాదంగా దారితీస్తుందో చాలామందికి తెలియదు. అది తెలియచెప్పడం కోసమే మనం చెప్తున్నాం. ఒక్కసారి ఈ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ని ఉపయోగించి నీరు తాగడం వల్ల కానీ, డ్రింక్ తాగడం వల్ల కానీ, ఈ వేడి టీ తాగడం వల్ల కానీ అది మళ్ళా మన ఆరోగ్యంలోకి వెళ్ళి మన ఆరోగ్యంలో మాత్రం క్యాన్సర్కి ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్ యూజ్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ఎవరు కూడా ఈ సింగిల్ ప్లాస్టిక్ని ఉపయోగించొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఈ డ్రైన్స్లో వేయొద్దని మీకు మనవి చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్గా చూడండి. ఒకసారి మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఒకసారి చేతితో తీసుకుని చిన్నగా యూజ్ చేసినప్పుడు వాసన చూడండి. ఒకసారి ఏ విధమైన వాసన వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ వాసన వల్ల ఊపిరితిత్తు క్యాన్సర్ వస్తుంది. ఆ వేడి నీళ్ళు లేకపోతే వేడి కాఫీ కానీ వేడి పదార్థాలు ఏదైనా సరే ఆ ప్లాస్టిక్లో వేసుకోవడం వల్ల అది దాంట్లో ఉన్న కెమికల్స్ మిక్స్ అయిపోయి మన లోన ఆహారంతో వెళ్ళిపోతుంది. దాంట్లో మనకి అబ్డామినల్ క్యాన్సర్ కానీ, పెద్ద కేకు క్యాన్సర్ కానీ, కాలేయం క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంత ప్రమాదకరమైనది మనం తెలియక ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇంత ప్రమాదకరమైన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని, ఇంత ప్రమాదం నుంచి మీరు బయటపడమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ సంవత్సరం మన పెద్దలంతా వచ్చారు. మీరు కూడా మన ప్రజలకు అవగాహన కల్పించే విధంలో పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా విని గారికి నా ప్రత్యేకమైన అభినందనలు సార్. ప్రత్యేక నమస్కారాలు సార్. ఎందుకంటే మీ ద్వారాగానే ప్రజలకి తెలుస్తుంది. అదేవిధంగా ఇది 1 వీక్ ఈ కార్యక్రమం చేపడుతున్నాము కాకినాడలో. రేపు కూడా మళ్ళా మన జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి ఎంఎస్ఎన్ చార్టిస్ మీదుగా సెచ్ స్క్వేర్ సెంటర్ మీదుగా రేపు కూడా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం చర్య తీసుకుంటున్నామండి. ప్రజలందరూ కూడా గమనించి మీకోసం చెప్తున్నది ఇది. మీరు యూజ్ చేయడం వల్ల మీకు జరిగే నష్టం గురించి చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇంతవరకు తెలియక ఉన్నారు, ఇప్పుడు తెలుస్తున్నారు. కాబట్టి దయించి ఎంతోమంది దీని బారిన పడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దయించి మీ ప్రాణాలని పణంగా పెట్టుకుని ఈ ప్లాస్టిక్ని వాడొద్దు, మీ కుటుంబాలని అనాథలు చేయొద్దు. అది ఒక సంకల్పంతో మేమంతా ముందుకు వస్తున్నాము. మాకు కూడా సహకరించి మీ సహాయ సహకారాలు అందించి ఎవరైనా ప్లాస్టిక్తో వాడుతున్నప్పుడు మీరు కూడా వారికి ఎడ్యుకేట్ చేయండి. అరే బాబు, దీన్ని ఉపయోగించడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదకరమైన క్యాన్సర్ అది వస్తుంది, ఇతర వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి నేను వాడట్లేదు, నీవు కూడా వాడొద్దని వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా మనవి చేస్తున్నాను. పత్రికా సోదరులకు కూడా నా ప్రత్యేక మనవి ఏంటంటే ఈ విషయం పైన సమయం వచ్చినప్పుడు మీరు కూడా ప్రజలకి తెలియజేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి.